అయితే ఇది కామనే. అమ్మ, అత్త అనేది కామనే. అయితే ఎప్పుడు మీలో ఉండే ఇంకొక కామన్ ఎలిమెంట్ ఏంటంటే జనరల్‌గా 'జాకీ' గారితోనే చేసేవారు ఎప్పుడు. ఫస్ట్ టైమ్ 'మనో' గారితో చేస్తున్నారు. ఎలా అనిపించింది? జాకీ గారితో ఒకటే సీరియల్. సో, డిఫరెంట్ డిఫరెంట్ సీరియల్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ హీరోస్ ఉన్నారు. సో, చాలా అంటే నాకు మనో గారు భార్య. సో, ఆ స్థానం నాకు చాలా గొప్పగా అనిపించింది. స్క్రీన్ పైన నేను నా ఫ్యూచర్ చూస్తున్నాననమాట. అంటే ఎంత గొప్పగా ఉండబోతుంది ఆ క్యారెక్టరు. సీరియల్ ఏ రేంజ్‌లో ఉండబోతుంది. అంటే ఆ క్వాలిటీ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే యాహ్! అంటే మనో గారిని తీసుకొచ్చి సీరియల్‌లో ఫస్ట్ టైమ్ అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఒక సీరియల్‌ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది మనకి ఫస్ట్ ఎపిసోడ్‌లోనే తెలిసింది. నాకు చాలా గర్వంగా ఉంది. మనో గారిని మేము చెన్నైలో చిన్నప్పటి నుంచి ఒకే స్ట్రీట్. చెన్నై వలసరవాకంలో. ఎప్పుడు కలిసేవాళ్ళం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, మా ఇంట్లో. బట్ ఆన్ స్క్రీన్ అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఓన్లీ శ్రీరామ్ గారు ఆయన ఎంత కూల్ ప్రొడ్యూసర్. అంటే నాకు ప్రొడ్యూసర్‌గా మేము ఫస్ట్ టైమ్ కలిసాము. పర్సనల్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చాలా సార్లు కలుస్తాము. కానీ ఆ ప్రొడ్యూసర్ ఎంత అంటే ఆర్టిస్ట్‌కి ఒక నమ్మకాన్ని సీరియల్ స్టార్ట్ అవ్వక ముందే ఇచ్చారనుకోండి. మాకెంత ధైర్యంగా ఉంటుందంటే, మనకు చూసుకుంటారు. ఏ టెన్షన్ లేదు. చిన్న విషయం నాకేదో ఒక చిన్న కాస్ట్యూమ్ వేరే అనుకున్న కాస్ట్యూమ్ ఇలా కాదు, ఇలా ఉంటే బావుంటుంది. బట్ రేపే షూటింగ్. ఈలోపు టైలర్స్ గాని, కాస్ట్యూమ్స్ ఒక్క మాటతో నాకు బేసిక్‌గా నా గెటప్ అంటే నాకు పిచ్చ పిచ్చ క్రేజ్. నా గెటప్ కోసం నా ప్రాణం పెట్టేస్తానేమో అనిపిస్తది. లేకపోతే టెన్షన్ అయిపోతానన్నమాట. గెటప్ పర్ఫెక్ట్‌గా లేకపోతే. ఎందుకంటే మన గెటప్పే మాట్లాడుతుంది.